కూడా పోయింది. చల్ల పెన్ను తీసుకొని ఒళ్ళు గీరుకుంటున్నాడు. భార్య వచ్చి దూషించమంటుంది దేవుడిని. హల్లెలూయా. భార్య వచ్చి దూషించమంటుంది దేవుడిని. అయినా సరే అతడు దేవుడి సన్నిధిలో ఏమని తెలుసా, అపవాదిగాడు ఇట్లా చేశాడన్నాడా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే. అసలు ఎక్కడన్నా కీడు మాట్లాడేదా? సరే ఏ భార్య వచ్చి అంటుంది, ఆయన దూషించుడు చచ్చిపోమంది. అప్పుడు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. అక్కడ ఒక మాట మాట్లాడదు. ఆయన ఇచ్చినప్పుడు సుఖపడ్డాం కదా, ఇప్పుడు ఆయన కొరకు శ్రమ పడలేమా? ఇప్పుడు ఆయన ఇచ్చాడు కదా, అప్పుడు సుఖపడ్డాం కదా, ఇప్పుడు మనం ఆయన కొరకు నిలబడవా? ఏ మాటల్లో కూడా ఏం చేయలేదంట, పాపం చేయలేదు, ఎవరిని దూషి